సింపుల్ అండ్ టేస్టీగా టమాటా చారు ఎట్లా చేసుకోవాలో చూపిస్తారండి. ముందుగా నేను ఇక్కడైతే ఒక 7 టమాటాలు అయితే తీసుకుంటున్నాను అండి, చిన్న సైజువి. మీరు మీడియం సైజుకి ఒక 4, 5 తీసుకున్నా సరిపోతుంది. పైన ముచ్చుకలు తీసేసి నార్మల్గా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఇట్లా మెత్తగా మెదిపేసుకోవాలి. మొత్తం అంతా చిదిగిపోవాలండి టమాటా. చూసారా, ఇట్లా గుజ్జులాగా చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి చూపిస్తారండి. ఒక ఉల్లిగడ్డ, అట్లాగే కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా చింతపండు, ఇంతేనండి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలండి, తాలింపు దినుసులు. తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలండి. దీంట్లో మీకు చింతపండు కూడా వేసుకొని, ఇంకా మీకు ఎంత చారు అయితే కావాలో అన్ని వాటర్ అయితే పోసుకోవాలి. కొద్దిగా పసుపు, అట్లాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా మరగపెట్టాలండి, ఒక 5 to 10 minutes. అప్పుడు ఇట్లా అవుతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా టమాటో చారు.